ఆరంగారు ఫ్లైఓవర్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. గుర్తుకొస్తుంది. ప్రతి పథకం కూడా రైమ్ అంటూ దూసుకెళ్తోంది. మన ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సారథ్యంలో హైదరాబాద్ నగరం ఘనత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైశిష్ట్యం అంతా కూడా ప్రపంచ పటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతోంది. Commissioner GHMC cordially invites you to grace the inaugural ceremony of 6th lane grade separator flyover from Aramghat to Zoo Park under SRGP by our beloved Honorable Chief Minister, Government of Telangana, Shri Yenumala Revanth Reddy Garu. Today, Monday, 6th January 2025, the right time for right leader to claim right all people, all citizens. Honorable Minister for Transport and BC Welfare, Hyderabad District Incharge Minister Sri Ponnam Prabhakar Garu, alage Government Chief Whip, Legislative Council Sri Patna Mahendra Reddy Garu, Honorable Mayor GHMC Srimati Gadwal Vijayalakshmi Garu, MLC Rahmat Garu, MLA Akbaruddin Owaisi Garu, special invitees ga Honorable MP Rajya Sabha Sri M Anil Kumar Yadav Garu, Honorable MP Hyderabad Constituency Sri Asaduddin Owaisi Garu, Sri Konda Visweswara Reddy Garu, Honorable MP Chevalla Niyojakavargam, alage Honorable MLC Sri Mirza Rahmat Beg Garu, Honorable MLC Sri MS Prabhakar Rao Garu, Honorable MLC Sri Sunkari Raju Garu, Honorable MLC Mallesham Yegge Garu, Honorable MLC Bogaprupu Dayanand Garu, Honorable MLC AVN Reddy Garu, Balmore Honorable MLC Venkat Narsingarao Garu, Honorable MLC Mahmood Ali Garu, Honorable MLC Amir Ali Khan Garu, Honorable MLA Bahadurpura Sri Muhammad Mubin Garu, Honorable MLC Mirza Riazil Hassan FND Garu, Honorable MLC Srimati S. Vani Garu, Honorable MLC Sri Naveen Kumar Garu, Professor M. Kodandaramagar Reddy Garu, Honorable MLC. రైట్, మొత్తం 6 లేన్లలో నిర్మాణం జరిగినటువంటి ఆరంగారు ఫ్లైఓవర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తూ ఉన్నారు. మొత్తం 6 లేన్లలో ఈ నిర్మాణం జరిగింది. 8 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. దీనికి ఇరువైపులా ప్రయాణాలు కొనసాగించవచ్చు. ఇప్పటి వరకు ప్రయాణికులు ఏవైతే కష్టాలు అనుభవించారో ట్రాఫిక్ సంబంధించి అవన్నీ ఇకపై తీరబోతున్నాయి. మొత్తం 4. అర్చన గారు ఇంకా మరిద్దరు అతిథులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. మొత్తం 800 కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణం జరిగింది. 6 నెలల్లో ఈ నిర్మాణం జరిగింది. మొత్తం ఇరువైపులా ప్రయాణాలు సాగించే విధంగా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించడం జరిగింది. దీనివల్ల హస్రన్పల్లి, శాస్త్రీపురం, ఆరంగారు మొత్తం కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ట్రాఫిక్ సంబంధించి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ప్రయాణికులు, ఆ సమస్యలు ఇకపై తీరబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆరంగార్ జూ పార్క్ ఫ్లైఓవర్ ని ప్రారంభించారు. ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్ పడబోతున్నాయి. అన్ని కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ అతిథులు, మాన్య మహోదయులు, మన ప్రీతమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ద డైనమిక్ లీడర్, ద డైనమైట్, ద మ్యాన్ లైక్ ఎ మిసైల్, స్టీల్స్ హార్ట్ విత్ హిస్ విక్టోరియస్ స్మైల్, శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు వివిధ శాఖల మంత్రులు, అతిథులు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతోంది. జీహెచ్ఎంసీ 6 lane grade separator flyover from Aramghat to Zoo Park under SRGP ఇనాగ్రల్ ఫంక్షన్, ఇనాగ్రల్ సెరమనీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం వేసే ప్రతి ఆలోచన
వేసే ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసం, చేసే ప్రతి ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసం. ద లీడర్ లైక్ డైనమైట్, ద డైనమిక్ విజన్, ద మ్యాన్ విత్ డైనమిక్ మిషన్, శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, మనందరికీ స్ఫూర్తి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అసదుద్దీన్ ఓవైసీ గారికి, ఎమ్మెల్యే, ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం